అవునరా, అసలు ఈ స్టేషన్ గెటప్ నాకు నచ్చలేదురా. టోటల్ గా స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా. రూఫింగ్ కట్టాలి, ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, బయట కార్ పార్క్ ఉండాలి, విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా. ఎలా చేసినా ముందు అసలు ట్రైన్ రావాలి కదరా. ఏంటి బాబాయ్, ఎంత ఊపినా ట్రైన్ రాందే? నీ మొహంలో ఉంది, నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా? ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి. ఈవేళ విశేషం తెలుసా? కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట. రైళ్ళు అసలు రావు, వెళ్ళవు. ఒరే తలుపులు, ఈ సంగతి ప్యాసింజర్స్ అందరికీ చెప్పు. అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి. ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ ఏ బళ్ళు రావంట పోవంట. స్టేషన్ మాస్టర్ గారు అందరికి చెప్పమన్నారు. ఎవరి కళ్ళు వెళ్ళిపోండి అమ్మా. అంకుల్, కొంప మునిగింది. ఏమిటి? అయ్యో, మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా. అవును, మరి ఏం చేయగలం? బాబాయ్, వర్రీ అయిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అర్జెంట్ గా హరి అప్ చేయడం తప్ప. ఏమిటి? బాబాయ్, మాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా, మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం. అవును బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు. రూల్స్ ఒప్పుకో. అంకుల్ అంకుల్ ప్లీజ్. ఏం చేయలేమమ్మా. చాలండి మీ రూల్స్ మీరును. పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి ఇదిగో నీకు రూల్స్ అవి ఏమి. అసలు నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? రైల్ రాన్ ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి. బాబాయ్, పట్టుకో చెప్తాను. పునుగులు తీసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ఎం రూమ్ కి వచ్చి కలు. ఈ రోజు ట్రైన్స్ బంద్ అమ్మా. విన్నాను. ఎవరో కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా? అవునమ్మా, వాళ్లే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు, సంవత్సరం చదివిన చదువంతా వేస్ట్ అయి ఉండేది. మనం రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా, కానీ గోరంతల్ని కొండంతలు చేసి మాట్లాడే లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా. అసలు ఏమైందమ్మా? ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళినందుకే చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడుకుంటారు.